మే నెలలో రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు 1974 మే 1న రిలీజ్ అయింది ఈ సినిమా. ఎర్రమల్లెలు 1981 మే 1న వచ్చింది ఈ సినిమా. ఇక మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేకి వీరుడు అతిలోక సుందరి సోషియో ఫ్యాంటసీగా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. 1990 మే 9న వచ్చింది ఈ సినిమా. అలాగే చిరు నటించిన మరో సినిమా గ్యాంగ్ లీడర్ చిరంజీవికి మాస్ ఇమేజ్ని మరింతగా పెంచింది ఈ సినిమా. 1991 మే 9న రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ 1992 మే 7th. అలాగే నాగార్జున వారసుడు సినిమా కూడా 1993 మే 5న రిలీజ్ అయింది. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఆహ్వానం 1997 మే 2న వచ్చింది. అలాగే వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా రాయలసీమ బ్యాక్ డ్రాప్తో వచ్చిన ఈ సినిమా 1997 మే 9న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇక భక్తిరస చిత్రాలలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అన్నమయ్య నెగిటివ్ టాక్తో మొదలై బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా 1997 మే 22న రిలీజ్ అయింది. అలాగే నాగార్జున మరో మూవీ సంతోషం 2002 మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. నరేష్కి అల్లరి నరేష్గా పేరు తెచ్చిన అల్లరి సినిమా 2002 మే 10న రిలీజ్ అయింది. 2004 మే 7న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆర్య లవ్ స్టోరీ సినిమాల్లో వండర్ క్రియేట్ చేసింది. ఇక భద్ర బోయపాటి సీను టాలీవుడ్కి డైరెక్టర్గా పరిచయం అయ్యారు ఈ సినిమాతోనే. 2005 మే 12న రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత సినిమా పరుగు 2008 మే 1న రిలీజ్ అయింది ఈ సినిమా. అలాగే శ్రీకాంత్ డిఫరెంట్ యాక్టింగ్ కనబరిచిన ఆపరేషన్ దుర్యోధన 2007 మే 31న వచ్చింది. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన కిక్ మూవీ 2009 మే 8న వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్కి చాలా టైం తర్వాత కంబ్యాక్ ఇచ్చిన గబ్బర్ సింగ్ సినిమా 2012 మే 11న వచ్చి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే మరో సినిమా మనం 2014 మే 23న ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఇక కీర్తి సురేష్ నటించిన మహానటి ఆల్ టైమ్ హిట్గా నిలిచిన ఈ సినిమా 2018 మే 9న రిలీజ్ అయింది. అలాగే మహేష్ బాబు మహర్షి 2019 మే 9న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ లెక్కలను తిరగరాసింది.